ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో ఏర్పాటు చేయబోయే 4 సెమీ కండక్టర్ యూనిట్లలో ఒకటి ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దేశంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ ఊపందుకున్నందున ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పంజాబ్లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తంగా 4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో ఫేజ్ 1B నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీన్ని 5,801 కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక దేశంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటికే దేశంలో 6 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన 4 కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య మొత్తంగా 10కి చేరింది. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ ఎకోసిస్టమ్ ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగా అనేక ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడనున్నాయని టెలికాం, ఆటోమేటిక్, డేటా సెంటర్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లో సెమీ కండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఆమోదించిన ఈ 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతికత పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో ఆత్మనిర్భర్ భారత్కు సహకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది.